హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం గ్రిల్డ్ ఫిష్ రెడీ చేయబోతున్నాము. ఇది ఇప్పుడు మనం మామూలుగా గ్రిల్ చేస్తున్నాము. ఇది స్టవ్ మీదైనా గ్రిల్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న ఫిష్ కావాలి. మనం ఈరోజు చేయబోయేది ఒక 3/4 kg ఫిషే. చాలా సింపుల్గా ఎక్కువ ఆయిల్ వాడకుండా చేస్తున్నాము. ఎలా చేయాలో చూద్దాము. నేను ఇలాంటి ఒక ఫిష్ తీసుకున్నాను. దీన్ని ఇలా స్లైస్ చేయబోతున్నాను. ఎందుకంటే మనకి తొందరగా గ్రిల్ అవుతుంది. అలాగే లోపలంతా బాగా మసాలా పట్టి బాగా ఉడిగిద్ది కదా, అందుకని కొంచెం మందంగా ఉంటే చాలా టైం పట్టిద్ది. అలాగే పైన ఏమో బ్లాక్ కలర్ వచ్చేసి మాడిపోయిద్ది, అందుకని టేస్ట్ చేంజ్ అయిపోతుంది కదా. ఇలా వెడల్పుగా కట్ చేసేస్తే తొందరగా గ్రిల్ అవుతుంది. అలాగే మసాలా అన్ని చోట్ల బాగా పట్టిద్ది. ఇప్పుడు మనం దానికి కావాల్సిన మసాలా రెడీ చేద్దాము. నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా మామూలు చిల్లీ పౌడర్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆవపిండి ఒక పించి తీసుకున్నాను. 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ కూడా దాంట్లోకి పిండుకోవాలి. మనకి కారం కొంచెం ఎక్కువ కావాలంటే అది తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా ఆ ఫిష్కి సరిపోయేటట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేస్తుంటే కలవదు కదా, వాటర్ వేసే బదులు మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది మనం ఒలివ్ ఆయిల్ పోసుకోవచ్చు, లేకపోతే మామూలు ఆయిల్ మనకి ఇష్టమైన ఆయిల్ ఏదైనా అది వేసి కలుపుకోండి. నేను మామూలుగా వెజిటబుల్ ఆయిల్ మన సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. బాగా ఇలా పేస్ట్ లాగా మిక్స్ అయ్యేదాకా, అంటే ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా కొంచెం కొంచెం తీసుకొని మంచిగా రాసేసుకోండి. దీనిలో ఆనియన్ కూడా అలా వేసుకోవచ్చు, కానీ ఆనియన్ గ్రిల్ అయ్యేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుండదు. ఈ మసాలా అయితే ఓవర్గా ఉండకుండా కారం బాగా సరిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవర్గా ఏం లేదు. ఇలాగా మొత్తం రాసేసుకోవాలి ఫిష్ మీద. కొంచెం మందంగా ఉండే ఫిష్ తీసుకుంటేనే గ్రిల్కి బాగుంటుంది, మరి పలుచగా ఉండే తీసుకోకుండా. ఇప్పుడు మనం 1 అవర్ దాకా రెస్ట్ చేయడానికి పెట్టుకోవాలి. అప్పుడే మసాలా బాగా పట్టిద్ది. ఇప్పుడు నేను ఈ గ్రిల్లు ఇలాగ రెడీ చేసేసాను. ఇలాంటి చిన్న గ్రిల్ ఉంది కదా, ఇది మన స్టవ్ మీద పెట్టుకొని ఫిష్ని గ్రిల్ చేసుకోవచ్చు. కానీ కొంచెం చిన్న ఫిష్ అయితేనే స్టవ్ మీద బాగుంటుంది. ఇంత పెద్ద ఫిష్ పనికిరాదు, కష్టం అవుతుంది గ్రిల్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టుకోవాలి. ఒక సైడ్ గ్రిల్ అవ్వడానికి ఒక 5 to 7 minutes పట్టిద్ది. అంటే మరి మందంగా లేదు కదా ఫిష్. మనం మధ్యలో చూస్తూ ఉండాలి, ఎక్కువ మాడిపోకుండా తీసుకోవాలి. ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది బ్లాక్ కలర్ వస్తుందా లేదా అనేది. ఇలా చూస్తే తిప్పడానికి రావట్లేదు కదా, అదుకొని పోయింది. అందుకని నేనేం చేశానంటే ఇలాంటి ఇనుపు రాడు 2 పెట్టేశాను. మనం ఈ గ్రిల్ని ఇలాగే తిప్పి దాని మీద పెట్టబోతున్నాం. ఇప్పుడు ఇది ఇలాగే తిప్పేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు కింద సపోర్ట్ ఉంది కాబట్టి అలాగే ఉండదు. మనం కష్టపడి మధ్యలో దాన్ని తీయడానికి చూస్తే అది ముక్కలైపోతుంది. అందుకని ఇలా గ్రిల్ అయిన తర్వాత మనం ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టి ఆల్మోస్ట్ గ్రిల్ అయిపోయింది. చూడండి, పైన కూడా బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టేసి చిన్నగా కదిలించుకొని తీసేసుకోవాలి. ఎక్కువ బలంగా మనం పట్టుకుంటే అదంతా ముక్కలు అయిపోతుంది. చూడండి, అసలు మాడిపోలేదు. పైన కొంచెం బ్లాక్ వచ్చేసింది, అది స్కిన్ని. ఇలా చూడండి, లోపల ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడిగింది. ఇప్పుడు మనం ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలు ఫిష్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలాగే కూడా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మన గ్రిల్డ్ ఫిష్ కోసం అడిగే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్రై చేసి చూస్తారంట. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవెన్ న్యూస్. బై బై. ఓకే.